నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఏబీవీపీ నాయకుడిపై ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది కర్రతో దాడి చేసిన ఘటన టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఈ ఘటనకు నిరసనగా ఏబీవీపీ నాయకులు ట్రిపుల్ ఐటీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఏబీవీపీ నాయకులు విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఆందోళన ఉధృతం కానున్న తరుణంలో బాసర ఆలయం, ట్రిపుల్ ఐటీ బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ట్రిపుల్ ఐటీకి వెళ్లే అన్ని మార్గాల్లోనూ పికెట్లు ఏర్పాటు చేశారు. బాసర రైల్వే స్టేషన్ లో 100 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలిస్తున్నారు. నిర్వహించిన ట్రిపుల్ ఐటీ ముట్టడిలో ఈ రోజు పోలీసు యొక్క అధికారులు మా ఎంట అడవిలో పంట చేళ్ల పంట మా ఎంట పడుతూ మా ఎంట విద్యార్థులు న్యాయం కోసం ఏబీపీ పోరాడితే ఈ రోజు మా ఎంట పడుతూ న్యాయం కోసం పోరాడితే ఈ రోజు పోలీసు వాళ్ళు మేము ఏదో దొంగల లెక్క ఏదో రౌడీల లెక్క మా ఎంట పడడం జరుగుతుంది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఏదైతే విద్యార్థులు న్యాయం చేసే వరకు ఈ ఏబీపీ ఉద్యమిస్తూనే ఉంటుంది. ఆల్రెడీ మేము ఇప్పటి నుంచి 10-20 కిలోమీటర్లు అడవిలోకి ఉరుకుంటూ రావడం జరిగింది. అలాగే పోలీసులు మేమేదో టెర్రరిస్టు లెక్క మా ఇంట పడడం జరుగుతుంది. నీళ్లు తాగుదామంటే కూడా మాకు ఇక్కడ పోలీసుల యొక్క పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రాబోయే రోజుల్లో ఏబీపీ తోటి ఈ రోజు నువ్వు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులు నీ గద్దె దించే వరకు ఏబీపీ ఉద్యమిస్తుందని తెలియజేయడం జరుగుతుంది. ఏబీవీపీ రాష్ట్ర పిలుపు మేరకు ట్రిపుల్ ఐటీకి ముట్టడించడానికి ఏబీవీపీ కార్యకర్తలు వెళ్తా ఉన్నారు. ఏందంటే సమస్యలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. ఈ రోజు హత్యలు ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. సిట్టింగ్ జరిచే విచారణ జరిపించాలి. అందరికి కూడా ఏదైతే వ్యవస్థ ఉందో సెక్యూరిటీలు అందరూ కూడా ఏదైతే దాడి చేస్తున్నారో వాళ్ళందరికీ తొలగించాలి. అలాగే ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా మార్చాలి. ఈ యొక్క సన్నిధి అంటే ఒక సరస్వతమ్మ చదువులో చదువుకొని పడుకోవాల్సిన విద్యార్థులు ఆత్మహత్యలై తల్లిదండ్రులకు బాధ కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కారణం అని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా ఈ యొక్క ట్రిపుల్ ఐటీ వేదికగా అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి అటు ఏబీవీపీ పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది. అక్కడ వాతావరణం చూస్తే కూడా చాలా టెన్షన్ క్రియేట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ? బాసర వద్దనైతే హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఏదైతే ఈ నెల 11వ తేదీన స్వాతి ప్రియ ఆత్మహత్యతోటి ఏబీవీపీ నాయకులు ఇటు బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి వెళ్లడం, బాసర సిబ్బందితో పాటు సిఐ ఏబీవీపీ నాయకులపై కర్రలతోటి దాడి చేయడం, విద్యార్థి సంఘ నాయకునికి ఇటు తల పగలడంతో అయితే ఈ రోజు రాష్ట్ర కమిటీ అయితే ఏబీవీపీ ముట్టడికి అయితే పిలిపించింది. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఆ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులను కూడా ఎక్కడికక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బాసరలోని రైల్వే స్టేషన్ తో పాటు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లే మార్గాలన్నిటి వద్ద కూడా పికెటింగ్ ఏర్పాటు చేసి పూర్తిగా ఒక్కొక్క వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఆ మార్గాన్ని అయితే వాహనాలని వదులుతున్నారు పోలీసులు. అత్యవసరం ఉన్న వాహనాలను తప్ప మిగతా వాహనాలను కూడా బాసర ట్రిపుల్ ఐటీ రహదారి గుండానైతే వదలని పరిస్థితులు అయితే ఇప్పుడు టికెటింగ్ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే బాసర రైల్వే స్టేషన్ వద్ద సుమారు 200 మంది పోలీసులతో అయితే ప్రత్యేక పహారా కాస్తున్నారు. రైళ్లలో వస్తున్నటువంటి విద్యార్థులతో పాటు విద్యార్థుల సంఘాల నాయకులని పోలీస్ స్టేషన్ ఆవరణలోనే వారిని అరెస్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే విద్యార్థి సంఘాల నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తోంది. గతంలో ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పూర్తిగా విద్యార్థుల సమస్యలను గాలి కొదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అదే ప్రస్తావన అయితే కొనసాగుతుంది తప్ప విద్యార్థుల్లో ఎటువంటి మార్పు రాలేదు. బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించి గతం నుంచి కూడా విద్యార్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వారికి మౌలిక సదుపాయాల కల్పన లేదు, విద్యార్థులపై ప్రత్యేక నిఘా లేదు. కేవలం ఇన్ఛార్జి వీసీల పాలన కొనసాగుతుంది. విద్యార్థులు ఆత్మహత్యలు కొనసాగుతున్నా కూడా వారికి భరోసానివ్వకపోగా విద్యార్థులకి పూర్తి స్థాయిలో భరోసానివ్వడం లేదు, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనను కల్పించడం లేదనేసి విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం 2 ఏళ్లలో 9 మంది విద్యార్థులు మృతి చెందడంతో అయితే ఇటు బాసర ట్రిపుల్ ఐటీకి తమ పిల్లలు పంపాలంటే కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.
ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి బాసర ట్రిపుల్ ఐటీకి వస్తున్నటువంటి విద్యార్థులు ఇటు మృత్యు ఆత్మహత్యలు చేసుకోవడంతో అయితే ఇతర విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులైతే ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తుకు బాటకు దేవుడు ఎరుగు. విద్యార్థుల మృతితోటైతే కుటుంబాలను అయితే విషాదం అయితే నింపుతోంది. వారికి అండగా ఉంటాము, వారికి భరోసా కల్పించడానికి తాము వస్తా ఉంటే ఈ పోలీసుల దౌర్జన్యాలు ఏంటనేసి విద్యార్థి సంఘాల నాయకులు అయితే హెచ్చరిస్తున్నారు. గతంలో ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు మరి ఇదే ఇప్పుడు సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇటు బాసర ట్రిపుల్ ఐటీకి విద్యార్థులకు అండగా నిలవడానికి గోడలు దొరికిన సందర్భాలు ఉన్నాయి. 15 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి, కానీ విద్యార్థులకు భరోసానివ్వడం లేదు. ఇన్ఛార్జి వీసీలకే పరిమితం చేస్తున్నారు. ఖచ్చితంగా వారికి బాసటగా మేముంటాం, మమ్మల్ని లోపలికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలనేసి అయితే విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతం నుంచి కూడా ఇటు విద్యార్థి సంఘాలు గాని మీడియాను గాని బాసర ట్రిపుల్ ఐటీలోకి ఎలో చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. లోపల అసలు విద్యార్థులకు ఉన్న సమస్యలను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు అయితే విధిస్తున్న పరిస్థితులు అయితే బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్నాయి. ఇప్పటికి కూడా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద పోలీసులు అయితే నిఘా కొనసాగుతోంది. ఎవరైతే మీడియాకి కూడా ఆంక్షలు అయితే విధిస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి. మీడియా ప్రతినిధులు గనక తమ సెల్ ఫోన్ లో ఆ వీడియోలు తీస్తే మాత్రం ఇటు పోలీసులు పూర్తిగా వీడియోలు డిలీట్ చేసి పంపిస్తున్న సందర్భం అయితే అక్కడ కనబడుతుంది. దాదాపుగా ఇతర ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిగా వస్తున్నటువంటి ఇటు విద్యార్థి సంఘ నాయకులను అయితే అరెస్టుల పర్వాలు అయితే కొనసాగుతున్నాయి. వచ్చిన వారందరినీ కూడా ఎక్కడికక్కడ చిన్న అనుమానం కలిగినా కూడా వారిని పక్కన నిల్చోబెట్టి కూడా ఇటు పోలీస్ స్టేషన్లకైతే తరలిస్తున్న పరిస్థితులు బాసర వద్దనైతే ఉన్నాయి. సునీత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.